ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 8వ తేదీ 2వ నెల 25వ సంవత్సరంలో ఈ శనివారం దినములో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. పూర్వకాలంలో ఇది ఇశ్రాయేలీయులకు చాలా ప్రత్యేకమైన దినమండో, విశ్రాంతి దినం. ఈ దినమందు ఇశ్రాయేలీయులు చాలా నిష్ఠగా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని ఆరాధించేవాళ్ళు. అలాంటి విశ్రాంతి దినం ఇది. యెహోవా దేవుడు తన యొక్క సృష్టిని చేయడం ఆరంభించినప్పుడు 6 దినములు సృష్టిని కొనసాగించి 7వ దినము విశ్రమించినట్లుగా ఆదికాండంలో ఉంది. కాబట్టి దీన్ని విశ్రాంతి దినము అని అంటారు. ఆ దినము దేవుని అందరూ ఆరాధించాలి అని పూర్వకాలము నుండి ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రానుసారంగా ఈ విధిని పాటిస్తూ ఉన్నారు. ప్రియులారా, అయితే ఈ దినము పరమగీత ప్రసంగవాహిని అనే ఒక ధారావాహిక, ఒక గంభీరమైన ఆత్మీయ అంశాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పరమగీతములు గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనములో, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక అని షులుమితి ప్రారంభిస్తూ ఉంది తన మాటలను. నోటి ముద్దులు అనగా గాఢమైన ప్రేమను సూచిస్తోంది. తన ప్రియుడు ఆమె ఎడల ఎంత ప్రేమ కలిగి ఉండాలో ఆమె ఇక్కడ వాంఛిస్తుంది. అవును ప్రియులారా, దేవుడు మన ఎడల ప్రేమ కలిగి ఉండాలి. మన ప్రియుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు. ఆ విధముగా దేవుని గ్రంథంలో ఈ ముద్దు అనగా ప్రేమ అని పూర్వకాలంలో ఇశ్రాయేలీయులు, యూదులు కలుసుకున్నప్పుడు ఆత్మీయులు ఒకరికొకరు ముద్దు పెట్టుకొని యోగక్షేమాలు మాట్లాడుకునేవాళ్ళు. నిన్నటి దినము మనము యాకోబు ఇస్సాకును ముద్దు పెట్టుకొనుట అంశాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. సరే, ఈ దినము ఆదికాండము 45వ అధ్యాయము, ఆదికాండము 45వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత తన సహోదరులు అతనితో మాట్లాడిరి. ఈ సన్నివేశం చాలా చక్కగా ఉంటుంది కదా. నిజంగా యోసేపు, యాకోబు కుమారులు 12 మంది. యోసేపును వారు ఐగుప్తీయులకు దాసత్వం కింద అమ్మేసినప్పుడు అక్కడ దేవుడు యోసేపును ఆశీర్వదించి ఆ దేశ ప్రధానమంత్రిగా చేస్తాడు, ఒక గొప్ప స్థాయిలో పెడతాడు. ఇప్పుడు ఆ దేశంలో కరువు రాగా వారందరూ మళ్ళా ఐగుప్తునికి వెళ్తారు ఆహారం కోసం. అదంతా మనకు తెలుసు. అయితే ఇక్కడ తన యొక్క అన్నలు వారు అని తెలుసుకొని ఆయన ఎంతో దుఃఖపడి తన తమ్ముడైన బెన్యామీన్ని తీసుకొని రండి అని చెప్తాడు. నీవు గోషేను దేశమందు నివసించదవు,
అప్పుడు నీవును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగిన యావత్తును నాకు సమీపంగా ఉండును. ఇకను 5 కరువు సంవత్సరంలో వచ్చును గనుక నీకును, నీ ఇంటి వారికి, నీ కలిగిన సంతతికి నీ పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించుచున్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కనులను నా తమ్ముడైన బెన్యామీను కనులను చూస్తున్నవి. చూడండి ఎంత చక్కగా మాట్లాడతాడు. బెన్యామీను తనకు ప్రియమైన తమ్ముడు. యోసేపును దేవుడు ఈ విధముగా ఆశీర్వదించి ప్రియులారా ఆ యొక్క ఐగుప్తు దేశంలో దేవుడు హెచ్చించాడు. యోసేపు జీవితాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? దేవుని చేతిలో దేవుని చేతి క్రింద మనము అణిగిమెణిగి ఉండిన ఎడల దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు. దేవుని చేతి క్రింద మనం ఉండాలి. అనగా దేవునికి మనము లోబడి ఉండాలి. దేవునికి మనం విధేయులమై ఉండాలి. యోసేపు చిన్ననాటి నుండి కూడా కొన్ని ఆత్మీయ వరములు ఫలములు కలిగిన బిడ్డడు. యాకోబు ఎక్కువగా ప్రేమించిన కుమారుడు. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అందుకే గోతులోని యోసేపును ఐగుప్తు దేశము యొక్క రాజుగా దేవుడు చేశాడు, ప్రధానమంత్రిగా చేశాడు. గోతిలో ఆయన చేసిన మొర ఐగుప్తు దేశం ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు కూర్చోబెట్టాడు. కారణం ఒబీడియన్స్, విధేయత కలిగి మనం ఉంటే ప్రియులరా యోసేపు వలె మన జీవితాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. వినయము, విధేయత అనేవి మనకు కంఠహారంగా ఉండాలి. మనం ఎప్పుడైనా సరే గర్వపడకూడదు ప్రియులరా. గర్వము అనేది నాశనానికి మూలం. సాతానుగాడి వాడి బుద్ధి అది. వాడు గర్వపడే కదా ఆకాశ మండలం నుండి త్రోయబడి తన జీవితంలో అత్యున్నతమైన స్థానాన్ని పోగొట్టుకోవడానికి ఒకే ఒక కారణం ఏంటనగా గర్వం. అనేక మంది మానవులు కూడా సాతాను ఆలోచనలను అనుసరించి ఉన్నతమైన స్థానాలని పోగొట్టుకొని అధోగతి పాలైపోతున్నారు. మనం కళ్ళారా చూస్తున్నాం. కారణము గర్వం. కానీ ఎవరు ఆశీర్వదించబడతారు, ఎవరు హెచ్చించబడతారు? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను, హెచ్చించుకునేవాడు తగ్గించబడను. ఆ మాట చాలామంది హైందవ సోదరులు, మంచి జ్ఞానవంతులు కూడా అనేక మార్లు ప్రస్తావించారు. పాలకులు కూడా దేవుని గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటలు అంత అమూల్యంగా ఉంటాయి. అవి నిత్య సత్యాలు. తన్ను తాను హెచ్చించుకునేవాడు ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రభు సన్నిధిలో ఎంతవరకు అంటే నేల మట్టుకు దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. ఒబీడియన్స్ అండి. విధేయత కలిగి జీవించాలి, వినయము కలిగి జీవించాలి. వినయ విధేయతలు అభివృద్ధికి సోపానాలు ప్రియులారా. వినయ విధేయతలు అభివృద్ధికి సోపానాలు.
దానికి తార్కాణమే యోసేపు జీవితం. ఈ ఉదయకాల సమయంలో యోసేపు తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. వారికి నోరు కూడా లేదు. కానీ ఇక్కడ యోసేపు యేసుక్రీస్తు ప్రేమను ఇక్కడ ప్రస్ఫుటం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమను ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ప్రియులరా, తను ఎవరైతే సంపదూసిరో, తను ఎవరైతే దాసుడుగా అమ్మివేశారో, తనను ఎవరైతే హేళన చేశారో వారిని క్షమించి వారిపై పడి ఏడ్చి వారిని ముద్దు పెట్టుకుంటున్నాడు. అంటే వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ఆయన గాయపరిచిన, మనం ఆయన అవమానపరిచిన, మనము ఆయనను తిరస్కరించిన, మనం ఆయన అనుసరించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను కౌగులించుకుంటూ ఉన్నాడు. ఆయన నీ పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు. మనం ఆయన్ను ప్రేమించలేదు, కానీ ఆయన్నే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది గొప్ప ప్రేమ. ఇక్కడ యోసేపు యేసుక్రీస్తు ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, కావున మనమందరము క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచే బిడ్డలుగా ఓ క్రైస్తవుడు జీవించాలి. అదే నేను చాలాసార్లు చెప్తాను. క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచే బిడ్డలుగా మనం జీవించడం కాక, అలాంటి ఆత్మతో ఆ దేవదేవుడు మనల్ని నింపి నడిపించను గాక. దేవుడి వాక్యం దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ స్తోత్రం. ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించి వినయ విధేయతలు కలిగి అభివృద్ధి పదంలో నడిచే జీవితాలను ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.